ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రేమైన వర్లరా, ఎవరు వీరు? పౌలు శీల చెప్పిన వాక్యాలు అసలు అలాగున్నాయా లేవా, అవి ఖచ్చితమైనవా కావా అని ఆలోచిస్తే బెరయ సంఘ విశ్వాసులండి, బెరయ సంఘస్థులు వీళ్ళు. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులుగా ఉన్నారు. కారణము, వాక్యం పట్ల వీరు ఆసక్తి కలిగి ఉన్నారు. బెరయ సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ప్రేమైన వర్లరా, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు. ఆ ఆసక్తి ఎలా ఉంటుందంటే, పౌలు శీల చెప్పిన ఆ విషయాలు ఖచ్చితమేనా, లేఖనాలు అలాగే ఉన్నాయా, దేవుని యొక్క వాక్యము అలాగే రాయబడిందా అంటూ ప్రతి దినమును లేఖనాలను తర్కిస్తున్నారండి, పరిశోధిస్తున్నారు. చూడండి, వారిలో అనేకులంట ఘనత కలిగిన గ్రీసు దేశస్తులు ఉన్నారంట. స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించారు. కావున బెరయాలో పౌలు దేవుని వాక్యాన్ని చాలా బాగా ప్రకటన చేసి ఉన్నాడు. కావున ప్రియమైన వర్లరా, ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కావాలి. 2, ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఎప్పుడైతే వాక్యము మనము చదువుతూ ఉన్నామో ఆ వాక్యము మన జీవితాన్ని ఒక అద్దంలా చూపిస్తుంది. అంతేకాదు, ఒక దీపం వలె వెలిగిస్తూ ఉంటుందండి వాక్యం అనేది. వీరు వాక్యం పట్ల ఆసక్తితో కలిగి ఉన్నారు. లేఖనాలని పరిశోధించుచూ వచ్చారండి. అంటే ఎంతో జాగ్రత్తగా, క్షుణ్ణంగా, అక్షరము ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు. చాలామంది వాక్యము వింటున్నప్పుడు నిద్రపోతూ ఉంటారండి. వాక్యము వింటున్నప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమైన వర్లారా, అటు ఇటు బయటికి తిరుగుతూ ఉంటారు. కానీ బెరయ సంఘస్థులు ఎంతగానో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, వాక్యాన్ని ఎంతగానో జాగ్రత్తగా పరిశోధించగలిగిన వారు. ప్రియమైన వర్లారా, ఎందుకంటే వాక్యము నిత్యము నిలుస్తుంది కాబట్టి. వాక్యం ప్రకారం ప్రవర్తించిన వాడు కూడా నిత్యము నిలుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.